జాబ్లెస్ క్యాలెండర్ ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండా సర్కార్ ప్రకటన, నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు లేకుండా అసెంబ్లీలో విడుదల అని చెప్పి కూడా చట్టబద్ధత కల్పించకుండానే తూతూ మంత్రంగా ప్రకటన. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే టైం ఏది? అర్హత పరీక్ష టెట్‌ను కూడా జాబ్ క్యాలెండర్‌లో కలిపేసిండ్రు. యూపీఎస్సీ తరహా అంటే ఇదేనా నిరుద్యోగుల ప్రశ్న. వివరాలుంటే వివరాలుంటేనే జాబ్ క్యాలెండర్ అంటారా అని చెప్పి కూడా విమర్శలు అయితే మనకీడ క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. జూన్ 2 నాటికి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి సెప్టెంబర్ 17 లోపున నియామకాలు పూర్తి చేస్తాం. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకి కాంగ్రెస్ ఇచ్చిన హామీ. క్లియర్ కట్‌గా ఒక అంశం నిరుద్యోగులు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడేమన్నారు ఎన్నికల ముందు జూన్ 2 నాటికి శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని అన్నారు. ప్రకటిస్తాము అని అన్నారు. మరి జూన్ 2 అయిపోయింది. జూన్ అయిపోయింది. ఆగస్టు కూడా వచ్చేసినాం. మరి ఇక్కడ ప్రకటనలు ఇచ్చిర్రు గానీ అందులో జాబులు లేకుండా పోయినాయి. ఇక్కడ ప్రకటనల వరకే పూర్తయింది గానీ అందులో ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి, ఎన్ని ఫుల్‌ఫిల్ చేస్తున్నామని చెప్పి చెప్పలేకపోయింది ఈ ప్రభుత్వం. 17 లోపల ఏది సెప్టెంబర్ 17 లోపల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా ఈ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో చర్చ పెడతామని కూడా అన్నారు. మరి చర్చ బాగానే పెట్టిర్రు గానీ ఉద్యోగాల విషయంలో మాత్రం నిరుద్యోగులకి దోకా చూపిస్తుందని చెప్పి కూడా మనకిక్కడ క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడొచ్చుగా సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న బట్టి క్యాలెండర్ బోగసు నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ సభలోకి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ సమేరా అన్న అధికార పక్షం 2,00,000 ఉద్యోగాలని చెప్పి 2 పోస్టులైనా చూపలేదు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడింది. సభలో ప్రకటనపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న బట్టి సర్కార్ వైఖరి నిరసనగా వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. 2,00,000 నిజంగా 2,00,000 ఉద్యోగాలని చెప్పి అన్నారు సంవత్సరానికి. మరి జాబ్ క్యాలెండర్ కనీసం 2 ఉద్యోగాలు లేకుండా పోయినాయి. కనీసం 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన దాఖలాలు అయితే లేకపోయినాయి. మరి కేవలం పరీక్ష తేదీలో ఇచ్చినట్టు ఇచ్చుకుంటా వేరు. మరి దాదాపు 20 నోటిఫికేషన్‌కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే ఒకటైతే రిలీజ్ చేయడం జరిగింది. మరి అదంతా కూడా కేవలం ఎన్నికల ముందు ఏం చెప్పిర్రు వీళ్ళు, జాబ్ క్యాలెండర్‌లో ఖాళీలతో పూర్తి చేస్తూ ఎన్ని ఎన్ని ఉద్యోగాలున్నాయో అన్ని శాఖలకి మేము క్లియర్ కట్‌గా జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేస్తామని అన్నారు. మరి ఆ మెన్షన్ చేసేటివి ఏందో ఎక్కడ తీసుకోబోతుర్రో తెలీదు గానీ, మొత్తానికి ప్రకటిస్తున్నారు జాబ్ క్యాలెండర్ గానీ, అందులో జాబులు లేకుండా కేవలం పరీక్ష తేదీలు లెక్క విడుదల చేసిర్రు. మరి చూడాలే ఇంకా ఎట్లా ముందు తీసుకుపోతుర్రో. మరి ఇది నిండు అసెంబ్లీలో పాపం నిరుద్యోగులకి డోకా చూస్తుందని చెప్పుకోవచ్చు. మరోసారి పాపం 2,00,000 ఉద్యోగాలని చెప్పి ఒక ఎరేసి నిరుద్యోగులను ఎరేసి అలా వారిని వాడుకొని గద్దెనెక్కి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు పోకుండా ఇంకా మరి నిర్లక్ష్యంగా, మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. చూద్దాం అది కూడా. ఇప్పుడు 8 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇంకా 4 నెలలు అయితే తెలిసిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరేంది ఇంకా ఇన్ని 2,00,000 ఉద్యోగాల పైన కూడా.